హే ఫిలోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన దగ్గర ఉన్న బైక్ హిమాలయన్ 450 రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. ఈ బైక్ ఆఫ్ రోడ్ కూడా క్యాపబుల్, అలాగా హైవే టూరింగ్ కూడా మనం చేయొచ్చు. ఇది ఆల్రౌండర్ మిషన్ అని చెప్పొచ్చు. దీని స్పెక్స్ గురించి మాట్లాడదాం. మనం ఫస్ట్ ఫ్రంట్ లుక్స్ గురించి మాట్లాడదాం. మనకు ఫ్రంట్ ఎల్ఈడి లైట్స్ వస్తున్నాయి. ఇది ఆఫ్టర్ మార్కెట్ పెట్టారు ఇక్కడ గార్డ్ ఎల్ఈడి లైట్స్ కి. మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ వస్తుంది. హజార్డ్ లైటింగ్ కూడా ఉంది. మనకి ముందు మడ్ గేర్ వస్తుంది. అలాగే ఫ్రంట్ మనకి యూఎస్డి ఫోక్స్ ఇచ్చారు. మనకి ఆఫ్ రోడ్ కి ఇంకా లాంగ్ టూరింగ్ కి వెళ్ళడానికి బాగుంటది ఈ ఫోక్స్. అలాగే ఫ్రంట్ వచ్చి మనకి స్పోక్ వీల్స్ ఇచ్చారు. బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకి ఎల్లాయిస్ రావు, ట్యూబ్లెస్ టైర్స్. ఇంకా ఈ ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చి 90/90 వస్తుంది. అలాగే బ్యాక్ టైర్ వచ్చి 140/80 వస్తుంది. బ్లాక్ కలర్ థీమ్ తో వస్తుంది, గోల్డెన్ బ్లాక్ థీమ్ తో. చూడడానికి బాగుంది ఈ కలర్ కూడా. అలాగే మనకి నెక్స్ట్ ఆప్షన్ వైట్ అండ్ బ్లాక్ కూడా ఉంది ఈ 450లో. మన అలా దీని డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది టిఎఫ్టి డిస్ప్లేతో వస్తుంది. మనకి రౌండ్ సర్కిల్లో ఉంటుంది. మనకి ఇక్కడ బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ డిస్ప్లేలో. మనకి ఇక్కడ ఇది ఆర్పిఎం మీటర్, ఇది స్పీడో మీటర్ చూపిస్తుంది. అలాగే మన కాల్ ఇంకా మెసేజ్ నోటిఫికేషన్ కూడా విజిబుల్ అవుద్ది. ఇంకా మనం దీని ఫ్యూయల్ ట్యాంక్ గురించి మాట్లాడితే ఇది 17 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్. మనకి లాంగ్ డిస్టెన్స్ కంఫర్టబుల్ గా వెళ్ళిపోవచ్చు. అలాగే దీని సీట్ హైట్ వచ్చి 825 mm నుంచి 845 mm దాకా మనం పెంచుకోవచ్చు. ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ సీటు. దీని మైలేజ్ వచ్చి అప్రాక్స్ గా 20 నుంచి 25 దాకా వస్తుంది మైలేజ్. అలాగే మనకి ఇక్కడ బ్యాక్ టాప్ బాక్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు. మనకి ఫ్రంట్ కూడా ఇది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మనకి గార్డ్స్. ఇది ఆఫ్టర్ మార్కెట్ పెట్టుకున్నారు ఇక్కడ గార్డ్. దీని ఇంజన్ కెపాసిటీ వచ్చి 452cc ఇంజన్ తో వస్తుంది. లిక్విడ్ కూల్ ఇంజన్, సింగిల్ సిలిండర్ తో. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. దీనికి 2 డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చారు. ఇది స్విచబుల్ ఏబిఎస్ అవుద్ది. మనం బ్యాక్ సైడ్ కూడా ఏబిఎస్ ఆఫ్ చేసుకొని వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ ఫుట్ రెస్ట్ దగ్గర మనం ఈ రబ్బర్ అన్నది రిమూవ్ చేసుకొని మనం ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు నించోడానికి గ్రిప్స్ ఇచ్చారు ఐరన్వి. మనం ఆఫ్ రోడ్ చేసినప్పుడు నించొని వెళ్ళొచ్చు దాని మీద. స్పీడ్ వచ్చి అప్రాక్స్ గా 160+ వెళ్తుంది. దీని టార్క్ కూడా చాలా బాగుంది. బిహెచ్పి వచ్చి 40 బిహెచ్పి ఇస్తుంది. అలాగే టార్క్ వచ్చి 40 Nm ఆఫ్ టార్క్ వస్తుంది. దీని హైవేలో కూడా టాప్ స్పీడ్ లో మనకి వాబుల్ ఇష్యూ అన్నది ఏం లేదు, కంఫర్టబుల్ గా వెళ్ళిపోవచ్చు. అలాగే ఆఫ్ రోడ్ లో కూడా మనం దీంతో ఫన్ చేయొచ్చు. వెయిట్ వచ్చి డ్రైగా అంటే ఫ్యూయల్ నింపకుండా ఉంటే 181 kgs ఉంది. అలాగే మనం ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే 196 kgs ఉంటుంది. సీట్ పొజిషన్ కూడా చాలా బాగుంది. మనం కంఫర్టబుల్ గా ఉంది, చాలా కంఫర్ట్ గా ఉంది. దీని సీట్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంది. మనకి షార్ట్ రైడర్స్ కూడా హ్యాండిల్ చేయొచ్చు. కానీ సిటీలో మనకి కొద్దిగా స్ట్రగుల్ అవ్వచ్చు. కానీ లాంగ్ జర్నీస్ లో అయితే ఈజీగా మనం మెనూవర్ చేయొచ్చు ఈ బండిని. అలాగే మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు ఫ్రంట్ మన హ్యాండిల్ దగ్గర. దీని హ్యాండిల్ బార్స్ కూడా పైన ఉండడం వల్ల మనం లాంగ్ టూర్స్ అన్నది కంఫర్టబుల్ గా చేయొచ్చు. అలాగే మనకి ఇది ఈ విన్సిల్డ్ కంపెనీతో ఫిటెడ్ అయిన విన్సిల్డ్ ఇది. మనకి ఇక్కడ అడ్జస్టబుల్ లీవర్స్ ఇవ్వలేదు. దీని స్విచ్చెస్ గురించి మాట్లాడితే దీని క్వాలిటీ అన్నది చాలా బాగుంది. దీంట్లో 2 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ మోడ్ ఇంకా ఈకో మోడ్ ఉంది. దీంట్లో మనకి నావిగేషన్ కూడా ఉంటుంది ఈ డిస్ప్లేలో. దీని మిర్రర్ విజిబిలిటీ గురించి మాట్లాడితే
యావరేజ్గా ఉంది, మరి అంత మంచి విజిబిలిటీ ఇవ్వట్లే. ఆఫ్టర్ మార్కెట్ మనం మిర్రర్స్ పెట్టుకుంటే బెస్ట్ అనిపిస్తుంది లాంగ్ టూర్స్ కి. టేల్ లైట్ అన్నది ఉండదు, ఇండికేటర్ దగ్గరే మనకి టేల్ లైట్ ఇచ్చారు. చూపిస్తా అలా ఎలా కనిపిస్తుందో. మన ఇక్కడ బ్రేక్ మారితే మనకి ఇది టేల్ లైట్ అనేది ఇండికేటర్ దగ్గరే చూపిస్తుంది. ఇలా ఇండికేటర్స్ కూడా అక్కడే ఉంటాయి, ఇండికేటర్ లైట్. మనకి మోనోసాక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇది ఏంటంటే మనం బ్యాడ్ రోడ్స్ కి వెళ్తాం కదా, అప్పుడు దీని సస్పెన్షన్ అనేది చాలా బాగుంటది. మనకి బంప్ అయినా ఏదంతా ఫీల్ రాదు. అలాగే దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 230 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. మనం ఈజీగా ఎలాంటి పాట్ హోల్ అయినా, ఎలాంటి పెద్ద స్పీడ్ బ్రేకర్ అయినా మనం ఆగవసరం లేదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అనుకుంటారు హిమాలయన్ 450 అన్నది ఆఫ్ రోడింగ్ కే క్యాపబుల్ అని చెప్పి, కానీ ఇది ఆల్ రౌండర్. దీని పవర్ బాగుంటది, టార్క్ కూడా బాగుంటది. మనం టూరింగ్ లో బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ బైక్ లో. ఆఫ్ రోడ్ కూడా మనం ఎక్స్ట్రీమ్ గా మనం ఎంజాయ్ చేయొచ్చు దీన్ని ట్రాక్షన్ ఆఫ్ చేసుకొని. ఇది మోర్ క్యాపబుల్, ఇంకా ఆఫ్ రోడ్ ఇంకా హైవేలో కూడా మోర్ క్యాపబుల్ ఈ బైక్. మన వీడియోస్ చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇలాగే తెలుగు కంటెంట్ అన్నది నేను ఇంకా ఇంకా చేయాలంటే మనకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో, ఏ బైక్ కావాలన్నది కింద కామెంట్ చేయండి. ఒకవేళ అవైలబుల్గా ఉంటే నేను ఆ బైక్ తెచ్చి తెలుగులో రివ్యూ చేస్తాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మరికొన్ని తెలుగు రివ్యూస్తో మీ ముందుకు వస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.